మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న హైదరాబాద్ వచ్చామని చెప్పాను కదా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత చార్మినార్ చూద్దామని అనుకున్నామండి. చార్మినార్ చూడటానికి బస్సు ఎక్కాము. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా, బ్రతుకుంటే బొలుసాకులు తిన్నైనా బ్రతకొచ్చు పల్లెటూరులో, కానీ ఇంత పెద్ద పెద్ద సిటీల్లో మన వల్లే కదా అనిపించింది. ఈ హైదరాబాద్లో ఉండి జాబులు చేసేవాళ్ళైనా, కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా, వ్యాపారాలు చేసేవాళ్ళైనా, వాళ్ళు ఎవరికైనా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. నిజం అంటే నిజంగా నిన్న నేను ఒక్క 2 రోజులకే ఎంత ఇబ్బంది పడ్డానంటే ఈ సిటీలో. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి బస్సులో వెళ్ళినప్పుడు ఇబ్బంది అయింది. ఒకసారి వెళ్ళేటప్పుడేమో మెట్రోకి వెళ్ళాము, వచ్చేటప్పుడు బస్సుకు వచ్చాము. ఎంత జనాలు ఉన్నారంటే అసలు కిక్కిరుస్తున్నారు. మెట్రోలో అట్లే ఉంది, బస్సులోనూ అట్లే ఉంది. అలాగే అక్కడి నుంచి వచ్చిన తర్వాత చార్మినార్ చూద్దామని అనుకున్నాము. చార్మినార్ కానీ బస్సే ఎక్కామండి. కాలు పెడదామన్న ప్లేస్ లేదు, అసలు ఎంత జనం. అయితే ఇలా జాబులు చేసేవాళ్ళైనా, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే వందలకు వందలు పెట్టి మెట్రో ఎక్కాలన్నా కష్టమైద్ది, లేదా కార్ బుక్ చేసుకోవాలన్నా ఎక్కువ ఖర్చు అయింది. ఆటో అయినా అంతే అవుతుంది. అంతేకాకుండా 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే గంటలు పడుతుందండి. నాకు నిజం అనిపించింది, ఇక్కడ జనాలు చాలా గ్రేట్ అనిపించిందండి. అంత కష్టం అనిపించింది నాకు. ఇక మన వల్ల అయితే కాదులేండి, అంటే నా వల్ల అయితే కాదు. ఈ హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీల్లో ఉంటాం అంటే నాకేం జాబ్ ఉందని, వ్యాపారాలు ఉన్నాయని లేండి, కానీ ఏదన్నా ఊహకు అనుకోవటానికి కూడా వద్దు అనిపించింది అనమాట. ఇక చార్మినార్కి వచ్చాము కదా, మా వారు ఫోన్ చేసి మరీ చెప్పారు. ఏమనంటే చార్మినార్కి వెళ్తే గాజులు తీసుకోవాలంట ముఖ్యంగా. ఆ తర్వాత ఇక్కడ ఇరానీ ఛాయ్ ఉంటుందంట, ఇరానీ ఛాయ్ అది తాగాలని చెప్పారు. ఇక గాజులు అయితే తీసుకున్నాను. మిగతావి ఎన్నో తీసుకోవాలనిపించింది, కాకపోతే ఏమీ తీసుకోలేదండి. ఎందుకంటే అక్కడ అన్నీ చూసేసరికి ఇంకా అవతల షాప్కి వెళ్తే ఇంకా ఏముంటాయి, అవతల షాప్కి వెళ్తే ఇంకేముంటాయి అని అటు ఇటు తిరిగాము తప్పితే ఏం తీసుకోలేదు. ఒక చైన్ తీసుకున్నాను. అయితే చార్మినార్కి వెళ్ళినప్పుడు అంట బేరాలు ఆడాలండి. వాళ్ళు 400 చెప్పారనుకోండి, మనం 50 రూపాయలకే అడగాలంట. అంత తక్కువకి ఇస్తారని చెప్తున్నారు. నిజమేనండి. నేను ఒక చైన్ తీసుకున్నాను. ముందు చెప్పటం 300 చెప్పారు, లాస్ట్కి 50 రూపాయలకి ఇచ్చారనమాట. మా పండుగ చెప్పులు కూడా అంతే, 400 చెప్పారు, 200కి ఇచ్చారు. అట్లా బేరాలు ఆడితే వాళ్ళు అంటే వాళ్ళ లాభం చూసుకొనే ఇస్తారులేండి. వాళ్ళకి లాభం లేకుండా మనకెందుకు ఇస్తారులేండి, కానీ బేరాలు ఆడితే కొంచెం చౌకగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అసలు అన్నీ తీసుకోవాలనిపించింది, ఏం తీసుకోలేదు. కాకపోతే నాకు ఇష్టమైన ఐస్ ఒకటి తిన్నాను. మళ్ళీ ఇక్కడ స్వీట్ కార్న్ మసాలాలు వేసి ఇస్తున్నారండి. ఇక్కడ నాకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమని మీకు ఇంతకు ముందు కూడా చెప్పింది కదా. ఈ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, నిమ్మకాయ అన్నీ కలిపి ఇస్తున్నారనమాట. వేణు వాళ్ళ అమ్మాయికేమో మామూలు ఓన్లీ ఉప్పు ఒక్కటే వేసి కలిపిచ్చారు. నేను మాత్రం ఇలా తీసుకున్నాను. పిల్లలు ఎవరు కూడా వద్దన్నారు. ఇంతకీ చార్మినార్ దగ్గరికి ఎవరెవరు వెళ్ళామంటే నేను, వేణు వాళ్ళ పిల్లలు, నా పిల్లలు ఇద్దరు, చిన్నక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు, ఇంతవరకు వెళ్ళాము. పెద్దక్క వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే, కాకపోతే తనకి ఆఫీస్కి సెలవు లేదని తను రానన్నాడు. మేము వరకే వెళ్ళాము. వెళ్ళి చక్కగా చార్మినార్ని అయితే చూసామండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు ఒక్కసారి వెళ్ళానండి. అది ఎప్పుడంటే మా పండుని ఇంటర్లో జాయిన్ చేసినప్పుడు వెళ్ళాము. అప్పుడు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇది రెండోసారి. నేను అసలు ఎక్కువ దూర ప్రాంతాలు వెళ్ళనండి. ఇప్పటి వరకు నేను దూరం వచ్చిందంటే ఈ హైదరాబాద్ అను పెద్ద తిరుపతి ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్ అంతే. ఇంతకు మించి దూరం అసలు ఇప్పటి వరకు నేను వెళ్ళనే లేదు. ఎందుకంటే నాకు బస్సు పడదు, కారు పడదు. ఏటన్నా ఇక వెళ్ళాలంటే తప్పక వెళ్ళాలంటే ఇక ఆ రోజు పేషెంట్ లెక్కే ఉంటాను అనమాట. అంత కష్టంగా ఉంటుంది. ఇక ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాము. మేము తింటున్నాం. మేము ఒక్కెళ్ళి అయినాము అంటే నేను, వేణు పిల్లలిద్దరం ఒక్కెళ్ళి అయ్యాము. ఇక మా పిల్లలిద్దరూ, చిన్నక్క వాళ్ళ పిల్లలిద్దరూ ఒక్కెళ్ళి అయ్యారు. కాకపోతే ఫోన్లు ఉన్నాయి కాబట్టి సరిపోద్ది. అంటే పెద్దవాళ్ళకైతే పర్లేదు కానండి, పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి ప్లేసుల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని చెయ్యి అస్సలు వదిలిపెట్టకూడదు. అప్పటికి ఒక బాబుకి చైన్ పోయిందని ఎత్తుక్కుంటున్నారు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అసలు బంగారం కూడా ఎక్కువ పెట్టుకొని వెళ్ళకూడదు. ఇక ఇరానీ ఛాయ్ అన్నారు కదా, ఆ ఇరానీ ఛాయ్ దగ్గరికి వెళ్తే అక్కడ అస్సలు ఖాళీ
ఖాళీయే లేదు. లోనికి వెళ్దామన్నా కానీ కుదిరేటట్లేదు. మనం ఏదో ఇంటికి వెళ్ళి పెట్టుకుందాంలే చాయ్, ఇక్కడ వద్దులే అనుకొని బయటకు వచ్చాము. ఇంకా మామిడికాయ ముక్కలు అమ్ముతున్నారండి అక్కడ. కట్టర్ మామిడికాయల్లో ఉప్పు కారం వేసి అమ్ముతున్నారు. పిల్లలు అంటే ఎక్కువ ఏడు ఉండేవాళ్ళు కాదు కదా, వాళ్ళకి అదొక కొత్త అనిపించి తీసుకొని తింటుంటే నేను ఒక ముక్క తిన్నాను. ఇక వేణు వాళ్ళ పిల్లల కోసమని ఇక్కడ ఈ క్లాత్ తీసుకుంటుందండి. ఇది ఫ్రాగులకు బాగుంటుందంట. వేణువే తీసుకుంటుందిలేండి, నేనైతే తీసుకోలేదు. ఫ్రాగులకు బాగుంటుందంట. ఎంత అంటే 5 మీటర్లు 100 రూపాయలు, చాలా తక్కువ కదండి. అంటే ఇవి గౌను కుట్టినప్పుడు చక్కగా నించొని అందంగా కనపడతాయి అంట. వేణు 3 పీసులు తీసుకుందనమాట. అంటే ఒక్కొక్కటి 5 మీటర్లు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. ఈ రోజుల్లో 100 రూపాయలకి బ్లౌజే రావట్లేదండి, అది చాలా నయం కదా తీసుకుంది. ఇవి కూడా ఫ్రాగులు కుట్టడానికి అంట. శారీ 200 అంట. ఆ శారీలో మాత్రం నేను ఒకటి తీసుకున్నాలేండి, బాగుందని, 200 కదా అని తీసుకున్నాను. ఇక అక్కడి నుంచి బయలుదేరామండి. ఆటోలోనే ఎక్కామన్నమాట. అంటే బస్ దాకా వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళాలంటే కొంచెం దూరం అంట బస్సు ఎక్కాలంటే. ఇక పిల్లలందరూ ఉన్నారు కదా, నడవలేమని ఆటో ఎక్కాము. మేమైతే ఈ జర్నీలో అలసిపోయినట్టు ఉన్నాము, కానీ పిల్లలు ఇద్దరైతే ఎంజాయ్ చేస్తున్నారండి చక్కగా. ఈ బుడ్డామ అయితే మరీ అసలు ఒక్కొక్కళ్ళతో ఆడుకుంటుంది. తన ఆటోలో కూర్చున్నది అట్లా కదలకుండా కూర్చోకుండా ప్రతి ఒక్కళ్ళ మీద పట్టడం, నవ్వటం, ముద్దు పెడతానంటాం. అసలు అంటే తనకు వచ్చి రాని మాటలతో ఎంత అల్లరి చేస్తుందంటే ఈ బుడ్డమ్మాయి. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. ఆడినప్పుడు ఆడుకుంటుంది, ఈ జర్నీలో ఏడ్చినప్పుడు ఏడుస్తుంది. ఇక ఏముందో వాళ్ళ అమ్మకు సరిపోయిందనమాట. ఇదండి, చార్మినార్కి అయితే వెళ్ళొచ్చేసాం.